నమస్కారం. V7 సిటీ న్యూస్ కు స్వాగతం. ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా తిరుపతి, చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ప్రజలందరూ సమానంగా అన్నం తినాలని ₹2కి కిలో బియ్యం పథకాన్ని తెచ్చిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు అని, ఆకలి విలువ తెలిసిన అటువంటి నేత చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. నేను తెలుగువాడిని అని నిలువెత్తి సగర్వంగా చెప్పుకోగలిగింది ఎప్పుడు అంటే ఆఫ్టర్ ఎన్టీఆర్ గారి తర్వాతనే. సో అలాగనే తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు కూడా వ్యాపింపజేసి నేను తెలుగువాడిని అని ఎక్కడైనా కానీ ప్రపంచంలో వెలుగెత్తి చెప్పగలిగింది ఎప్పుడు అంటే ఆఫ్టర్ ఎన్టీఆర్ గారి తర్వాతనే. అలాగే దీంట్లో సినిమా ఫీల్డ్ రంగంలో మొగటం లేని మహారాజుగా ఉంటూ ఆ తర్వాత రాజకీయాలకు వచ్చేసి కొద్ది కాలంలోనే ముఖ్యమంత్రిగా ఉంటూ అనేక సంస్కరణలకు అప్పటి వరకు ఎవ్వరూ కూడా చేయలేనటువంటి కొన్ని సంస్కరణలను అమలు చేసిన ఖ్యాతి ఒక నందమూరి తారక రామారావు గారికే ఉంది. ఒకటి అంటే ఆడవారికి సమానమైన ఆస్తిలో సమానమైన హక్కు కలిగించినటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా అంబేద్కర్ గారు. అలాగే ఆడవారు కనుక చదువుకుంటే, స్త్రీలు చదువుకుంటే ఆ కుటుంబం ఎంతో ఆర్థికంగా ప్రగతిలోకి పోతుందని చెప్పేసి వాళ్ళకి ఒక సపరేట్గా ఎంటైర్ కంట్రీలో ద ఫస్ట్ మహిళా యూనివర్సిటీని స్థాపించింది కూడా ఎన్టీఆర్ గారు. అలాగే పేదవాళ్ళకి పెన్నిదిగా కడుపు నిండా అన్నం తినాలి అని చెప్పి కిలో ₹2 బియ్యం పథకం కానీ, వాళ్ళు ఉండటానికి ఒక గూడు ఉండాలి, నా ఇల్లు అనేదానికి ఆ విధంగా అనేక సంస్కరణలు. అట్లాగే మనకు అప్పట్లో పట్టేదార వ్యవస్థ అనేది ఉండేది, దాన్ని రద్దు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా ఎన్టీఆర్ గారే. అట్లాగే మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరైనా దర్శనానికి వస్తే అక్కడ ఉన్నటువంటి ఆహారం లేక హోటల్స్కి వెళ్ళి తినాల్సి వస్తే నిత్య అన్నదానం పథకాన్ని స్టార్ట్ చేసింది కూడా ఫస్ట్ ఎన్టీ రామారావు. అట్లాగే మిరాసీదారి వ్యవస్థ ఉంటే సమ్ పర్సంటేజ్ ఆఫ్ మొత్తం వాళ్ళకి వెళ్తుంది, ఇది వెళ్ళకూడదు, ఇది కామన్ పీపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి మొట్టమొదటిగా మిరాసీదారి వ్యవస్థను కూడా రద్దు చేసింది ఎన్టీఆర్ గారు. సో ఇలాగా చెప్పుకుంటా పోతే మన మెడికల్ ఫీల్డ్లో ద ఫస్ట్ ఇండియన్ ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీని కూడా స్థాపించింది ఎన్టీఆర్ గారు. అంతవరకు దేశంలో ఎక్కడా కూడా యూనివర్సిటీ లేదు. మన వెంకటేశ్వర యూనివర్సిటీకి సమాదర యూనివర్సిటీకి అటాచ్ అయ్యి ఉన్నాయే కానీ ఎక్కడా కూడా మెడికల్ యూనివర్సిటీ అంటూ లేదు. సో మొట్టమొదటిగా మన భారతదేశంలో ఎన్టీఆర్ యూనివర్సిటీ అని చెప్పి స్థాపించింది కూడా మహనీయుడు ఎన్టీఆర్ గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంస్కరణలు, అందరికీ రైతులకు అన్నగా, పేదలకు పెన్నిదిగా, ఆడవారికి అన్న అనే పిలిపించుకునే విధంగా ఎన్నో సంస్కరణలు మన రాష్ట్రంలో తీసుకొచ్చారు. మన ఖ్యాతిని కూడా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా నేను తెలుగువాడిని అని సగర్వంగా చెప్పుకునేటట్టు చేయగలిగినది ఎన్టీ రామారావు గారు. ఆయన ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి 102వ జన్మదినాన్ని చేసిన తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, కూటమి నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దానికి జిల్లా బాబన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ సర్కిల్లో ఈ పండగకు వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. నందమూరి తారక రామారావు గారు లాంటి వారు ప్రపంచంలోనే 100కో కోటికో ఒక్కొక్కరు పుడతారనేది మనకు అన్న నందమూరి తారక రామారావు గారిని చూస్తే తెలుసుకోవచ్చు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి విద్యాభ్యాసం అయిపోతామనంటే రీత్యా ఉద్యోగంలో చేరి అక్కడ ఆయనకి అనుకున్నంత ఇది లేకపోయేసరికి సినీ ప్రపంచంలో అడుగుపెట్టి సినీ ప్రపంచాన్ని ఉర్రూతలోకించి ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇండియాలో పెద్ద ఒక స్టార్గా వెలుగొందిన నందమూరి తారక రామారావు గారు అక్కడి నుంచి రాజకీయాల వైపు, అప్పటి వరకు ఉండే రాజకీయాలు ఒక ఎత్తు అయితే అట్లా నందమూరి తారక రామారావు గారు కొత్తగా పార్టీ పెట్టి అప్పుడు 43 సంవత్సరాలకు ముందు పార్టీ పెట్టి కొత్త రాజకీయానికి ఒక కొత్త ఒరుగుడు సృష్టించిన నందమూరి తారక రామారావు అన్నగారు ఆ రోజు విచ్చలవిడిగా ఉన్న రాజకీయాన్ని ఒక దారిలో కట్టిపెట్టి కూడు నీడ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి 9 నెలల్లోనే పార్టీ స్థాపించి అత్యధిక సీట్లతో ప్రతిపక్షాలందరినీ సిద్ధు చేసి రాజకీయం అంటే ఇలా ఉండాలి అని చాటి చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాంటి ఆయన్ని మనము కలియుగం ఉన్నంత వరకు కూడా స్మరించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ అదే పంతాలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ బాబు గారు అయితేనేమి, ఆ రోజు మన అన్న ఎన్టీ రామారావు గారు ఏ పద్ధతిలో క్రమశిక్షణతో ముందుకు వచ్చినాడో
అదే మాదిరిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ బాబు గారు అయితేనేమి, ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రజల్లో అంత మమేకమయ్యి ప్రజలకు సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క చూపించుకుంటూ అదంతా డెవలప్ చేసుకుంటూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిలోకి తీసుకొచ్చి కోటి సభ్యత్వాలు ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు కోటి సభ్యత్వాలు చేసినారంటే ప్రపంచంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత కార్యకర్తలు మనం తెలియజేయాలనుకున్నారు. అది మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు గొప్పతనం అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ దినంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా జరుపుకుంటున్నాయి. కారణం జగత్ విఖ్యాతం ఇది. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా మా ఇన్ఛార్జ్ వర్యులు చల్లా బాబిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ వారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ప్రపంచంలోని తెలుగు వారందరికీ కూడా ఆయన ఒక యుగ పురుషుడు, నవరస నటనా సార్వభౌముడు. సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఎన్టీఆర్ గారి గౌరవ ప్రతిష్టలైతేమి, ఆయన స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ పసుపు జెండా అయితేమి రెపరెపలాడుతూ ఉంటాయని చెప్పి సవినీయంగా తెలియజేసుకుంటున్నాం. దేశంలోనే ఒక తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, ఒక ప్రభంజనం, అది అన్నగారి ముద్ర. ఈ రోజుకి కూడా కోట్లాది మంది తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం అయింది. ఆయన స్ఫూర్తితోనే ఆ రోజు 82లో పార్టీ పెట్టి అంత్యకాలంలోనే అధికారాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత కాలంలో ఎన్నో ఎత్తుపల్లాలను ఒడిదుడుకున్న తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆయన ఏదైతే తెలుగు ప్రజల గుండెల్లో ఒక చెరగని ముద్ర ఇచ్చినాడో ఆ ముద్ర శిల్పాలేమో అనే దానికి నిదర్శనమే 2024 ఎన్నికల ఫలితాలు. దేశానికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రోల్ మోడల్గా సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకు ఒక చరిత్రలో ఒరవడి సృష్టించిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి చెబుతుంది.